హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనము సడ్లపల్లి వినాయకుని షెడ్లో ఉన్నటువంటి సెకండ్ షెడ్లో పెయింటింగ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేసి చూపిద్దామనేసి అయితే వచ్చినాను. అండ్ చాలా మంది షెడ్లో బుక్ చేసినామనేసి చెప్తున్నారు. రెండో షెడ్ అప్డేట్ కావాలా అన్నందుకు ఈరోజు అయితే తీసేదానికి వచ్చినాం అనమాట. మనం అటు సైడ్ ఉండే షెడ్ని చూసినాము. ఇప్పుడు వచ్చేసి ఇది రెండో షెడ్, ఇటు సైడ్ ఉండే షెడ్లో అయితే చూసాము. ఇప్పుడు బయట వచ్చేసరికి చూపించండి ఒకసారి. బయట వచ్చేసరికి మొత్తం ఇవి ఛత్రపతి మోడల్లో ఏనుగులు ఉండే వినాయకులు అనమాట. ఇవి మొత్తాన్ని అయితే క్లోజ్ చేసేసినారు. అండ్ మీరు అటు సైడ్ చూస్తే కనుక వినాయకులు అయితే ట్రాన్స్పోర్ట్ కూడా అయిపోతున్నాయి. అప్పుడే మొత్తం క్రెయిన్లో లిఫ్ట్ చేసేసి ఈచర్లు అయితే పెట్టేస్తున్నారు. ఇంక మనం అది మళ్ళీ చూద్దాము. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం ఒకసారి. ఇంక లోపలికి వస్తే మనము చిన్న వినాయకుల నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ లైన్ మొత్తం మనకి ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. మనకి ఇది చింతామణి రాజా వినాయకుడు చెప్పినాం కదా మీకు. ఇది మొత్తం చూడొచ్చు, లైన్ మొత్తం ఇవే ఉండేది మనకి. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి పెద్ద మోడల్ మీరు చూసినారు కదా, 12 అడుగులు వినాయకుడు ఉంది కదా, సేమ్ అదే దాంట్లోనే మనకి చిన్న వినాయకుడు అనమాట. ఇది 6 feet వస్తుంది మనకి వినాయకుడు. వీళ్ళు కూడా మొత్తం చూడొచ్చు గోల్డ్ వర్క్ అనమాట, చమ్కీ వర్క్ అయితే చేయలేదు, మొత్తం అవే. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి గరుడ వాహనంతో ఉన్నటువంటి వినాయకుడు అనమాట. గడువాహనంతో ఉన్నట్టు వినాయకుడు. ఇది కూడా ఇంకొంచెం వర్క్ అయితే పెండింగ్ అయితే ఉంది. మొత్తం ఇంక ఈ లైన్ మొత్తం రైట్ సైడ్ మొత్తం చింతామణి రాజా, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి గరుడతో పాటు ఉన్న వినాయకుడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో పింఛం వచ్చేసి ఉంటుంది కదా, నెమిలి యొక్క పింఛము, ఆ వినాయకుడు అనమాట. చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది పెయింటింగ్ అయితే. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపు ఒక 6 feet వరకు వస్తాడు. ఇక్కడ లైన్ మొత్తం మనకి అవే ఉండేది, లైన్ మొత్తం మనకి అవే ఉండేది. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే కనుక మనకి ద్వారకా వినాయకుడు, కృష్ణుడు అవతారంలో ఉండే వినాయకుడు అనమాట. బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకి ద్వారకా అనమాట. చూడొచ్చు, మనకి ఇది కూడా డిఫరెంట్ కలర్లో అయితే షేడింగ్ అయితే ఇచ్చేసినారు. అదొక కలరు, ఇదొక కలరు, ఇదొక కలర్, అదొక కలర్, అట్లా డిఫరెంట్గా అయితే ఇచ్చినారు. అండ్ ఇది మనకి రైట్ సైడ్ మొత్తం పింఛం వచ్చిండే వినాయకుడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ అటు సైడ్ నంది వాహనాన్ని అయితే పెట్టేసుకొని మనకి వినాయకుడు అయితే కూర్చోండాడు. మనకి బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసరికి మన బొంబంబోలి శివుడు ఉంటాడు అనమాట. ఈ వినాయకుడు మనకి దాదాపుగా ఒక 6 feet వరకు వస్తాడు. కలిగిన వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంది. చూడొచ్చు, ఇక్కడ మొత్తం ఇక్కడ చూడొచ్చు పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ వినాయకులు, రైట్ సైడ్ మొత్తం ఈ వినాయకులు, ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఇంకొక మోడల్ ఉంది చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి శివుడు అవతారంలో ఉండే వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 6 feet వరకు వస్తాడు. పెయింటింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగా గుర్తున్నారు. ఇదంతా అయిపోయింది. మనకి ఇంకొంచెం వర్క్ అయితే పెండింగ్ అయితే ఉంది మనకి. మొత్తం మనకి ఇవే అనమాట లెఫ్ట్ సైడ్ మొత్తం. ఇంకా రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇంకొక మోడల్ ఉంది. ఇది మనకి రాజా ఫోజ్ లో కూర్చుండే వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపు ఒక 6 feet వరకు వస్తుంది. పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది దాదాపుగా. ఇంక మొత్తం జస్ట్ ఇంకా గోల్డ్ వర్క్ అవ్వదు మాత్రమే అనమాట పెండింగ్ మనకి. చూడొచ్చు, ఇంక నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడికి వచ్చేసరికి మనకి వినాయకుడితో పాటు మన బొంబంబోలి శివుడు అండ్ అలానే నంది వాహనం అయితే ఇచ్చింటారు. వినాయకుడు అయితే మనకి సిట్టింగ్ పొజిషన్ అనమాట. ఈ వినాయకుడు దాదాపు ఒక 11 feet వరకు వస్తాడు. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ లో అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మనకి హంసరాజ్ వినాయకుడు అనమాట. దీనికి కూడా మనకి గోల్డ్ వర్క్ ఒక్కటే అనమాట పెండింగ్ ఉండేది, మొత్తం అయిపోయింది. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపు ఒక 10 to 11 feet మధ్యలో అయితే వస్తాడు. అండ్ మనకి వచ్చేసరికి ఈ వినాయకుడు ఈ షెడ్ లో సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉంది. మీకు ఒకవేళ నచ్చింటే కనుక త్వరగా వచ్చేసి అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి. సింగిల్ పీస్ మనకి ఎక్కువ కూడా లేదు. ఇది ఒక్క వినాయకుడు మనకి సింగిల్ పీస్ లో అయితే అవైలబుల్ ఉంది. అది కూడా బ్లూ షేడింగ్ అయితే ఇచ్చినారు. ఇది మనకి దాదాపుగా వచ్చేసరికి ఒక 10 feet వరకు వస్తుంది. ఈ వినాయకుడు ఎక్కడో కాదు మనకు ఉండేది, మన సడ్లపల్లి దగ్గరే అనమాట ఉండేది. అండ్ మొత్తం ఈ సైడ్ మొత్తం ఇవే చూడొచ్చు. అండ్ ఈ సైడ్ మనకి హంసరాజ్ వినాయకుడు గోల్డ్ వర్క్ కూడా జరుగుతుంది, స్టార్ట్ అయిపోయింది. ఇంకాస్త ముందుకు వెళ్దాం మనం. గోల్డ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటూ అయితే వచ్చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు మనకైతే గజరాజ్ పైన వచ్చేసరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉంటాడు. ఇంకా వినాయకుడు వచ్చేసి మనకి రాజా ఫోజ్ లో అయితే కూర్చుంటాడు. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపు ఒక ఎగ్జాక్ట్ గా అయితే 11.5 అయితే వస్తుందని చెప్పినారు ఈ వినాయకుడు. ఈ వినాయకుడు కూడా 4 కలర్లు అవైలబుల్ ఉన్నాయి. 4 కలర్లో కూడా మనకైతే ఒకే ఒక పీస్ అయితే అవైలబుల్ ఉంది ఈ వినాయకుడు అనమాట. మనకి కొంచెం మనకి చాక్లెటీ
షేడింగ్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ లో అయితే ఉంటుంది వినాయకుడు. ఈ వినాయకుడు అయితే మనకి అవైలబుల్ ఉన్నాడు. ఎవరైనా కావాలనుకుంటే కన్నా త్వరగా వచ్చేసి అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి. మొత్తం అయిపోయినాయి మనకి. ఇది ఒక్క వినాయకుడే అనమాట పెండింగ్ ఉండేది. అండ్ ఇటు సైడ్ మనకి వచ్చేసరికి ఇంకొకటి మనకి బ్యాక్గ్రౌండ్ లో మన బంబంబలి శివుడు ఉంటాడు, నాట్యం ఆడుతున్న విధంగా అయితే ఉంటాడు. ఇంకా వినాయకుడు వచ్చేసరికి మనకి కూర్చోండే పొజిషన్ అనమాట. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపుగా ఒక 9 to 10 feet మధ్యలో అయితే ఉంటాడు. గోల్డ్ వర్క్ చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మొత్తం మనకి ఇటు సైడ్ మొత్తం ఇవే వినాయకులు అనమాట, చూడొచ్చు ఇక్కడ. అండ్ కాస్త ముందుకు వెళ్దాం మనము. సేమ్ అనమాట మనకి అటు సైడ్ ఆ వినాయకుడు అయితే చూసినాము అదే వినాయకుడే. మనకి ఏమంటే కొంచెం చేంజ్ అనమాట, చూడొచ్చు ఇక్కడ. సేమ్ గజరాజు అక్కడ మనకి తొండము కిందకి దించుకుంటాడు, ఇక్కడ మనకి పైకి ఎత్తింటాడు అనమాట. ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే ఇట్లా మనకి సింపుల్ గా ఇట్లా టెంపుల్లో కూర్చున్న విధంగా అయితే ఉంటాడు. అండ్ మన వినాయకుడు అనమాట సేమ్ ఛత్రపతి ఇలాగే ఉంటాడు వినాయకుడు కూడా. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపు ఒక 10 to 11 feet మధ్యలో అయితే ఉంటాడు. అండ్ మొత్తం ఇవే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ వినాయకుడు మనకి పంచ కలర్ కూడా చూడొచ్చు, డిఫరెంట్ ఉన్నది. ఈ పంచ కలర్ డిఫరెంట్ గా, అండ్ ఈ పంచ కలర్ కొంచెం డిఫరెంట్ గా, కొంచెం క్రియేటివ్ గా అయితే మనకి చేశారనమాట వినాయకులు. ఎక్కువ వినాయకులు అయితే అవైలబుల్ లేదు, త్వరగా వచ్చేసి క్రాఫ్ట్ చేసేసుకోండి. వినాయకులు అయితే పెయింటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఈ వినాయకుని విషయానికి వస్తే కనుక మనకి చెప్పినాం కదా, ఈ షెడ్ లో మొత్తం మనకి బయట లోపల అన్ని మనకి సిట్టింగ్ పొజిషన్ అనమాట ఆల్మోస్ట్ ఉండేది. డిఫరెన్స్ ఏమంటే మనకి చూడొచ్చు పైన వచ్చేసరికి మనకి విష్ణుదేవుడు తన అవతారాలన్నీ వదిలింటాడు అనమాట. మొత్తం కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, కృష్ణ అవతారాలను అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చింటారు. విష్ణుదేవుడు తన అవతారాలను వదిలిండే అయితే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో ఉంటుంది. వినాయకుడు అయితే ఇదనమాట. అండ్ ఇలా వెళ్దామంటే కనుక మనకి చిన్న వినాయకులే అనమాట. ఈ వినాయకులు వచ్చేసి మనకి దాదాపు ఒక 4 feet వరకు వస్తాయి. పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా ఐ పెయింటింగ్ ఒకటి పెండింగ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి చూడొచ్చు ప్లెయిన్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా వీటికైతే పెయింటింగ్ కాలేదు, మేబీ ఇంకా బుకింగ్ కాలేదు అనుకుంటా. సేమ్ మీకు ఇప్పుడు చూపించిన వినాయకులే. త్వరగా వచ్చి చేసుకున్నారంటే కనుక మీకు ఎట్లా కావాలో అట్లా పెయింటింగ్ అయితే కొట్టి చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఈ షెడ్ లో ప్రతిసారి కూడా డిఫరెంట్ కలర్లు అయితే కలరింగ్ ఇస్తారు. ఈసారి వచ్చేసి అట్లా వచ్చేసరికి మనకి మొత్తము మనకి వినాయకుడు వచ్చేసి బ్రౌన్ షేడ్ లో ఉన్నాడు. అంటే అట్లా బ్రౌన్ అని చెప్పలేము, అట్లా గోల్డ్ అని చెప్పలేము. వినాయకుడు అయితే బాగుంది. ఐస్ కూడా చూడొచ్చు మనకి లైట్ గా సిల్వర్ ఐస్ మాదిరి కనిపిస్తున్నాయి. ఇంకా బంగారు ఆభరణాలు మొత్తం మనకి సిల్వర్ కలర్ లో అయితే ఉంటాయి. వినాయకుడు దాదాపు మనకి ఇది ఒక 10 feet, ఎగ్జాక్ట్ గా 10 feet అయితే ఉంటుంది. ఇంక మొత్తం అవే అనమాట మనకి. అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుడు చెప్పిన ఇప్పుడు చూసినారు కదా, సేమ్ కలర్ లోనే ఇంకొక వినాయకుడు ఇక్కడ మనకి చూడొచ్చు. డిఫరెంట్ అన్ని పెట్టినారు. అన్ని వినాయకులు ఇక్కడ ఒక లైన్ లో పెట్టినారు కదా, వీటికి మాత్రమే ఇట్లా షేడింగ్లు అయితే వదులుతారు అనుకుంటున్నాను. ఇంకా వినాయకుడు వచ్చేసరికి మనకి చేతి కింద వచ్చేసరికి నెమిలి వాహనం అయితే ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసరికి మనకి హంసవాహనం ఉంటుంది. దాని యొక్క పింఛం వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్గా అయితే ఇచ్చేసినారు. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపుగా చూడొచ్చు సేమ్ డిఫరెన్స్, సేమ్ హైట్ అయితే కొంచెమే అనమాట. అది ఎగ్జాక్ట్ గా మనకి 10 అడుగులు వస్తుంది, ఇది 9.5 అడుగులు అయితే ఉంటుంది మనకి. అండ్ మీకు అటు సైడ్ ఇంకా పెయింటింగ్ లో చూపించిండే వినాయకుడు అనమాట ఇది. అండ్ ఇప్పుడు మీకు ఈ లైన్ లో వచ్చినప్పుడు చూపించిన చిన్న వినాయకుడు ఇది 4 అడుగులు వస్తుంది. ఇది వచ్చేసరికి ఒక 6 నుంచి 7 అడుగులు అయితే వస్తుంది అనమాట మనకి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి గరుడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో గరుడ వచ్చిండే వినాయకుడు అయితే మనకి అవైలబుల్ ఉన్నాడు. ఇంకా బుకింగ్ అయితే కాలేదు చూడొచ్చు. ఇవైతే యావి కూడా బుకింగ్ కాలేదు. త్వరగా వచ్చినారంటే కనుక మీకు ఎట్లా కావాలో అట్లా పెయింటింగ్ అయితే కొట్టించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి వినాయకులు అయితే. ఇంకా వినాయకులు వచ్చేసరికి ఇక్కడ తక్కువే అనమాట అవైలబుల్ ఉండేది. మనకి ఇక్కడ ఇంకో వినాయకుడు అయితే అవైలబుల్ ఉంది చూడొచ్చు. మనకి చేతి కింద వచ్చేసరికి ఆవు ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసరికి ఇటు సైడ్ కృష్ణుడు, ఇటు సైడ్ రాధ అయితే ఉంటారనమాట. వినాయకుడికి అయితే మొత్తం అయిపోయింది. ఇంకా ఐ ఫినిషింగ్ ఒకటి పెండింగ్ ఉంది. ఇంకా మనకి ఇక్కడ కిరీటానికి కొంచెం వర్క్ ఉందన్నమాట, అంతే. మొత్తం అయిపోయింది. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపుగా 4 to 5 feet అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి వచ్చేసరికి మన లాల్ బహదూర్ షా మహారాజ్ అనమాట. ఈ వినాయకుడు మనకి దాదాపుగా ఒక 3 feet అంతే, జస్ట్ 3 feet లో అవైలబుల్ ఉన్నాడు. అది కూడా 3 pieces అవైలబుల్ ఉంది. బుకింగ్ అయితే కాలేదు, త్వరగా విజిట్ అయ్యి బుక్ చేసుకోండి. అండ్ ఈ వినాయకుడు అనమాట.
ఈ వినాయకుడు మనకి షెడ్ మొత్తానికి గాను ఒకే పీస్ అవైలబుల్ ఉంది. చూడండి ఎంత సింపుల్ గా, అస్సలు పెయింటింగ్ కూడా డిఫరెంట్ కలర్ లో చాలా అంటే చాలా బాగుంది. ఈ వినాయకుడు మనకి దాదాపుగా ఒక 5 to 6 feet మధ్యలో అయితే ఉంటాడు అనమాట. గోల్డ్ ఫినిషింగ్ కి, ఆ బాడీ ఫినిషింగ్ కి కలరింగ్ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మొత్తానికి అయితే వినాయకులు అయితే ఇవన్నమాట. మొత్తానికైతే మొత్తం బుకింగ్ అయితే అయిపోయినాయి చాలా వరకు. అట్లా అని చెప్పేసి అన్ని అయినాయని అయితే చెప్తాలేదు, అన్ని ఉన్నాయి, కొన్ని మనకైతే ఉన్నాయి. త్వరగా వచ్చేసి క్రాఫ్ట్ చేసుకోండి. మన హిందూపూర్ సరౌండింగ్ ఏరియాల్లో అయితే ఎక్కడా కానీ మనకి వినాయకులు అయితే అవైలబుల్ లేవు. ఎందుకంటే పెయింటింగ్ ఈసారి అయితే ఇచ్చి మాట్లాడేస్తున్నారు. సో ఏమన్నా ఉంటే కనుక లాస్ట్లో వచ్చి తీసుకుందాం అనే మాట పెట్టుకోకుండా ఇవిడుండే వినాయకుల్ని వచ్చి దగ్గరుండి కలరింగ్ వరకు చేంజ్ చేయించుకునే కావాలంటే ట్రై చేయండి. వినాయకులు అయితే దాదాపుగా ప్రతి ఒక్క షెడ్ నేను తిరుగుతానే ఉన్నాను, అన్ని బుకింగ్ అయితే అయిపోయినాయి అంటున్నారు. సో ఇక్కడ మనకైతే ఈ షెడ్లో ఒక 10 నుంచి 10 విగ్రహాల దాకా అవైలబుల్ ఉన్నాయి. అవుట్ సైడ్ షెడ్ లో ఒక 10 విగ్రహాల దాకా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ ఛత్రపతి ఈ వినాయకుడు, ఈ పెద్ద వినాయకుడు మనకి ఇది ఒక్కటే అనమాట అవైలబుల్ ఉండేది. అది కూడా గోల్డ్ అండ్ చాక్లెట్ షేడింగ్ వినాయకుడు. డైరెక్ట్ గా వచ్చి విజిట్ అవ్వండి, లేదంటే కింద డిస్ప్లే అవుతుండే నంబర్ ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లైవ్ లొకేషన్ ఉంది. ఆ లైవ్ లొకేషన్ ఓపెన్ అవడం లేదని అయితే మెసేజ్ చేస్తున్నారు. సో నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి, మీకు లైవ్ లొకేషన్ కూడా సెండ్ చేస్తాను. మొత్తానికి అయితే వినాయకులు అయితే చూసినారు కదా. ఈసారి అయితే గనక మీరు ఎవరైనా ఇంకా ఇప్పటికి కూడా వినాయకులు అయితే బుక్ చేయకుండా ఉంటే గనక లాస్ట్ లో చేసుకుందాం లేరా అనే థాట్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ చూసినారు కదా ప్రతి ఒక్క వినాయకుడు కూడా బుకింగ్ అయితే అయిపోయింది. నా మాట వరకు వచ్చినారంటే మీరు ఇప్పుడే లేట్ అయితే, ఇప్పుడు కూడా ఏం లేట్ కాలేదు, ఇప్పుడే వచ్చేసి క్రాఫ్ట్ చేసుకున్నారంటే మీకు వినాయకుడు అయితే దొరుకుతాడు. మళ్ళీ లాస్ట్ అనుకున్నారంటే కనుక ఏమవుతుందో తెలీదు. ఇంకా ఇప్పుడు మనకి దాదాపుగా 13 days టైం అయితే ఉంది. వచ్చినారంటే కనుక ఏదో మీకు ఏమన్నా చేంజెస్ చేయాలంటే కూడా వీళ్ళు చేంజెస్ చేసేదానికి కూడా రెడీగా అయితే ఉన్నారు. వచ్చి ఒకసారి డైరెక్ట్ గా విజిట్ కావండి, లేదంటే కింద డిస్ప్లే అవుతుండే నెంబర్ని అయితే కాంటాక్ట్ కావండి. లైవ్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అన్న వాళ్ళు అయితే మీకు ఎలాగలా పెయింటింగ్ కొట్టించేదానికి కూడా సహకరిస్తారనమాట. మొత్తానికి అయితే ఈ రోజు వీడియో అయితే ఇది. మీకు వినాయకులు ఎలా అనిపించినాయో ఒకసారి కింద కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తానే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.